మహేష, ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా మాంసపుష్టితో రక్తవర్ణంలో ఉండి, పాదాలు, చేతులు ఎత్తుగా చెమట పట్టకుండా, రక్తనాళాలు, ముడులు కనపడకుండా ఎవనికైతే ఉంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుచ చిహ్నమున్నవాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణములో ముక్కలు కాకుండా నల్ల గీతలు లేకుండా ఉండే గోళ్ళు కూడా రాజలక్షణాలే. కాలి వేళ్ల నొకదానికొకటి తగులుతూ ఉండటం ఐశ్వర్య లక్షణం. అలా తగలకుండా విడివిడిగానున్నవాడు తెల్లగా పారల్లాంటి గోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టి రంగులో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు, నల్లని పాదాలవారు తాగుబోతు, తెల్లని పాదాలవాడు తిండిపోతూ. కాలి బొటన ప్రియులో దిబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు, వికృతంగా ఉండేవాడు దుఃఖపీడితుడు. ఆ వీలు వంకరగా చిన్నదిగా విరిగినట్టు ఉండేవాడు కష్టాల పాలవుతాడు. కాలి చూపుడు వేలు బొటన వ్రేలి కన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్లుగా కనపడేవానికి శీలముండదు. అలాగని కామభోగము అనుభవములోనికి రాదు. తొడలపై రోమాలుంటే ధనం నిలవదు. తొడలు చిన్నవిగా ఉంటే ఐశ్వర్యం పడుతుంది, కానీ బంధనాల్లో విడిపోతుంది. లేడితో సమానమైన జంఘాలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవగా దిబ్బగా ఉండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహము తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగానున్నవానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్టమైన పశుపక్షి సింహం, ఏనుగు, హంస గమనము గలవాడు రాజు కానీ గొప్ప ధనికుడు కానీ కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు నలుపు కలగలిసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడీ లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప కడుపు వంటి కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహపీఠం వలె పొడవగా నుండే పీఠము గలవానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా ఎత్తుగా పుష్టిగా రోమయుక్తమైన వక్షస్థలము గల పురుషుడు శతాయువు. ధనవంతుడునై అన్ని భోగాలను అనుభవించగల అదృష్టవంతుడు కాగలడు. చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తల వేతి చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్ని ఆర్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడ యజ్ఞం చేస్తాడు. పర్వత వృక్ష చిహ్నాలున్నవాని వద్ద లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కానీ శంఖం కానీ ఉండే సముద్ర ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడి చేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు. ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వ్రేలు క్రింద నుండి చూపుడు వేలి దాకా ఆగకుండా పయనించే రేఖ గలవాడు 100 ఏళ్ల దాకా ప్రస్తుత కాలంలో జీవిస్తాడు. పాము పొట్టవలే పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా, వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగానున్న బొడ్డు గల పురుషునికి ధనధాన్యాలు సకల భోగాలు ఉంటాయి. పొట్టిగా నీచంగా ఉండే నాభిగలవానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి అనగా బొడ్డుకు పైన కడుపులో పడే సన్నటి మడత కింద విషమంగా ఉండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్ధికి, ఎడమవైపు వంగే బొడ్డుకు శాంతికి సూచకాలు. 100 దళాల కమలానికి ఉండే కర్ణిక లాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత ఉన్నవాడు శస్త్రంచే చంపబడతాడు. 2 ఉన్నవాడు స్త్రీభోగి. 3 ఉన్నవాడు రాజు లేదా ఆచార్య పీఠము. 4 ఉన్నవాడు అనేక పుత్రవంతుడు అవుతాడు. భుజాలు గట్టిగా పుష్టిగా సరి సమానంగానున్న నరుడు రాజవుతాడు, సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా సాపుగా పుష్టిగా విశాలంగా ఉన్నవాడు రాజ సమానుడవుతాడు.
దట్టమైన రోమాలుండి ఎగుడు దిగుళ్ళుగా అర్చుకుపోయినట్టుంటే వక్షం దరిద్రుడికుంటుంది. వక్షం రెండు వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా ఉండే వక్షస్థలం శూరవీర లక్షణం. గడ్డము వంకరగా ఉండేవాడు ధనహీనుడు. ఉన్నతంగా సమానంగా ఉండేవాడు భోగి. బలంగా లేకుండా అడిగి ఉన్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా ఉండే మెడ శూర వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా ఉంటాడు. చిలుక, ఒంటె, ఏనుగు కొంగల మెడల వలె పొడవుగా ఉండి శుష్కించినట్టుంటే మెడగల వాని వద్ద ధనం నిలవదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి కాలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాలు కలిగి బాహుమూలలకు మంచి లక్షణాలు. ఇవి ఐశ్వర్యవంతునికుంటాయి. భుజాలు పైకి లాగబడినట్టుంటే బంధనాల్లో పడతాడు. చిన్ని భుజాలు దాసుడికి, ఎగువ భుజాలు దొంగకి ఉంటాయి. ఆజాను బాహువులు సర్వశుభ లక్షణం. చేతిపై భాగంలో గోతులున్న వాడికి పిత్రార్జితం లభించదు. పిరికితనం కూడా ఉంటుంది. ఎత్తుగా ఉండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం నిమిషమంగా ఉండేవాడి జీవితం కూడా కలిమిలీములమయమవుతుంది. లక్కవలే ఎర్రనైన అరిచేతులు గలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యం ఉండదు. అది నల్లగా నీలంగా ఉంటే మత్తు పదార్థాలు సేవించేవాడవుతాడు. గురువుగా ఉంటే నిర్ధనుడవుతాడు. చంద్రమండలము ఉంటే ముఖం ఉన్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖం ఉన్నవాడు భాగ్యహీనుడు. వంకరగా మొక్కల నతికిన చెట్టుగా సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై మంచి జాతికి చెందిన ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజలక్షణము. గొర్రె, కోతి ముఖ కవళికలు ధనవంతునికుంటాయి. సాధారణం కంటే పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా ఉండకూడదు. అలాగుండి దింపుడు కనులు కూడా ఉండేవానికి పుత్ర సంతానం కలగదు. కలిగినా మిగలదు. 4 కోణంలో ముఖమున్నవాడు ధూర్తుడు. కమల దళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు గలవాడు జీవితంలో కూడా శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు. ధనవంతుడై స్వయం కృషితో పైకొస్తాడు. దానిమ్మ పువ్వుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నులవాడు ముక్కోపి. ఎండ్రి కన్నులవాడు జగడాలు మారి పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు. తేనె రంగు పింగళ వర్ణము కలిసిన కనుల ఛాయగల వానిని లక్ష్మి ఎన్నడూ విడిచిపెట్టదు. గోరోచనము, గురుగింజ, హరతాళము వేషగాళ్ళు ముఖానికి పూసుకుని పసుపు రంగు కలిసిన పింగళ వర్ణ నేత్రుడు బలవంతుడు, ధనవంతుడు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉన్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధన సూచకం. చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాటం మధ్యలో 5 అడ్డరేఖలున్నవారు 100 ఏళ్ళు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. 4 రేఖలుంటే 80, 3 ఉంటే 70, 2 ఉంటే 60, 1 ఉంటే 40 ఏళ్ళు జీవిస్తారు. నుదుటిపై ఒక గీత లేని వారికి 25 ఏళ్లే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యం ఉండదు. లలాటంలో త్రిశూల చిహ్నం గాని, పట్టిసం గుర్తు గాని ఉన్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడైన రాజు కాగలడు. శిరస్సు గొడుగులాగా ఉండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో ఉండి సమానమైన పొడవు వెడల్పులున్న తల గలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విరళంగా, స్నిగ్ధమై, కోమలమై, తుమ్మిదల లేదా కాటుక రంగులో ఉన్న కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు. రాజు కూడా కాగలడు. కరుకుగా, బెరుకుగా ఉండే కేశాలున్నవాడు ముందు వైపు ముక్కలుగా, తల వెంట్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలని అనుభవిస్తాడు. గరుడ పురాణంలో ఇప్పుడు స్త్రీల శుభాశుభ లక్షణాల గురించి తెలుసుకుందాం. మెడ మీద రేఖ వంటి కనుకొనలకు ఎరుపు జీర గల స్త్రీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది. లలాటంపై త్రిశూల రేఖ ఉన్న లలన వేలాది మంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడి కనులు, అదే శరీర వర్ణము, తెల్లనై సమముగానున్న దంతాలు గల ఉత్తమ స్త్రీ కప్ప వంటి కడుపున్న కలిగే ఒకే ఒక పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు. హంస వలె మృదు వచనము, తేనె వలె శరీర వర్ణము గల తెరవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ 8 మంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందర నాసికను,
బిల్లువలే వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలనిస్తుంది. మృదువుగా, సన్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలు వరుస గల పడది అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది. విస్తారమైన జంఘలు, వేటి వంటి మధ్య భాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమస్తరంపై గాని, చెవి, గుండె, చేతులపై గాని ఉలిపిరికాయైన అంతే పరిమాణం గల పుట్టుమచ్చైనా కానీ గల మహిళ తొలి కాన్పులోని సులక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంలో చిన్న చీలమండలంతో సుందరమై కలిసియుండే వేళ్లతో లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలను అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగానున్న చేతులు గల చేడియ దాసీదవుతుంది. పెద్ద పాదములు, వికృత ధనము, పై పెదవిపై రోమాలు ఉండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాలు తిరిగి తల వెంట్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభిగల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాలా వృద్ధిపరుస్తుంది. బంగారు మేని వర్ణము, ఎర్ర కమలం రంగులు అరచేతులు గల అతివ శ్రేష్ఠురాలు పతివ్రత అవుతుంది. వంకరలు పోవు కేశాలు, కోల కన్నులు గల వనిత దుఃఖాలను ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృవియోగం కలుగుతుంది. పూర్ణచంద్రుని వంటి మొగము, బాలసూర్య సమానమైన అరుణ కాంతులు గల మేను, విశాల నేత్రాలు, బింబాఫలము వంటి క్రింది పెదవి గల కన్య చిరకాలం పాటు సర్వ సుఖాలు అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ, తక్కువ రేఖలుంటే ధనహీనత, దుఃఖాలు ఉంటాయి. అలాగే రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖజీవనాన్ని, నల్లగీతల దాస్యవృత్తిని, దూతిక బ్రతుకుని సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్య రాజపత్ని, సత్పుత్ర జనయిత్రి అవుతుంది. అలాగే ప్రాకార తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టిన రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి ఉండి మండలాకారంలో కపిలవర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచ ఇంట పుట్టిన దాసీగానే బ్రతుకీడుస్తుంది. నడిచేటప్పుడు 2 కాళ్ళు అనామికలు, చిటికిన వేళ్ళు నేలకు తగలకుండా ఉండే తరుణి భర్త వినాశనాన్ని స్వేచ్ఛా విహారిణి కాగలదు. సుందర మనోహర నయనాలున్న వారి సౌభాగ్యశాలిని, ఉజ్వలంగా మెరిసే పలు వరుస గల పడతి, దంతసిరి గలది, రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది, కోమల స్నిగ్నచర కోణాలున్న కోమలి, శ్రేష్ఠ వాహనాల యజమానురాలు అవుతుంది. మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగానున్న ఎరుపు రంగు గోళ్ళు వండి మీన అంకుశ పద్మహార చిహ్నాలతో శ్వేతరహితంగా ఉండే అరికాళ్లతో శోభిల్లు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు. రోమరహిత సుందర జంఘాలు, ఏనుగు తొండాల్లా ఉండే ఊరుబులు, దక్షిణావర్తమైన గంభీర నాభి, రోమరహిత త్రివసులు, రోమరహిత స్తన ప్రదేశం ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు. గరుడ పురాణంలో ఇప్పుడు స్త్రీ పురుషుల సామాన్య లక్షణాల గురించి తెలుసుకుందాం. పరమేశ్వరులారా, మీకు ఇప్పుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత భవిష్యత్ కాలాలకు తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు, కాషాయ రంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులవుతారు. పాదాలు శంకువు ఆకారంలో ఉన్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు, అందరాన్ని పొందును వాంఛిస్తుంటాడు. తల వెంట్రుకలు కుంచితమై ఉండే వారికి విదేశంలో మృత్యువు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు రాజుకి, రాణిలకుంటాయి. గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి. మోకాళ్లపై మాంసం ఉండకపోవటం మంచి లక్షణం. అల్పమైన చిన్న మోకాళ్ళు ప్రేమికులకుంటే విశాలంగా వికటారకంలో దరిద్రులకుంటాయి. జానువులు మాంస పరిపూర్ణమై ఉన్న వారికి రాజ్యప్రాప్తి ఉంటుంది. పెద్ద మోకాళ్ళున్నవారు దీర్ఘాయువులవుతారు. మాంసపుష్టి గల తుంటి ఎముక పక్కటెముక ప్రదేశం ఉన్నవాడు సుఖపడతాడు. సింహ సమానమైన ప్రక్కటెముక గలవారు రాజపురుషులవుతారు. స్త్రీలకు అదే స్థాయి దక్కవచ్చు. సింహ సదృశ కటి ప్రదేశం ఉన్నవారు పాలకులవుతారు. కోతి కటి వంటి కటి గలవారు నిర్ధనులు. సమానబాహు మూలములున్నవారు అత్యధిక భోగ వినాశులవుతారు. ఇవి క్రిందికి కంటే ధనహీనులు ఉన్నతంగా కానీ విషమంగా కానీ ఉంటే కుటిలురు కాగలరు. చేప కడుపు వారు మిక్కిలి ధనవంతులుగా ఉంటారు. విశాలమైన సుశోభితమైన ఒడ్డు గలవారు సుఖజీవులు కాగా లోతెక్కువ నాభిగలవారు కష్టాలను అనుభవిస్తారు.
త్రివళులు మధ్య భాగంలో క్రిందికి వంగి ఉన్న బొడ్డు గలవారు శూల రోగగ్రస్తులవుతారు. ఎడమవైపు వంగిన నాభిశక్తి సంపన్నులకు, కుడివైపున వంగి బొడ్డున మేధావులకు ఉంటుంది. బొడ్డు ఒకవైపు విశాలంగా ఉన్నవారు చిరంజీవులు, ఎత్తుగానున్నవారు ఐశ్వర్యవంతులు, అధోముఖంగా ఉన్నవారు గోవు ధన సంపన్నులు, పద్మకర్ణిక సదృశ నాభిగల వారు రాజత్వాధికారాలను పొందువారు కాగలరు. ఉదర భాగంలోనొక సన్నని మడత బలి గలవారు శతాయువులు. రెండున్నవారు మహాభోగులు, త్రివలీయుక్తుల మహారాజ ఆచార్య ప్రదాధికారులు. వక్ర వడుగుతారు, ఒక గమ్యం లేకుండా జీవించేవారు కాగలరు. పక్కలు ఉదర పార్శ్యాలు పుష్టిగా మాంసయుక్తములయుండుట రాజలక్షణము. కడుపుపై ఉండే రోమాలు మృదువుగా కోమలంగా సమదూరంలో నుంట రాజలక్షణం. వీటికి విపరీతంగా దట్టంగా గరుకుగా విషమంగా రోమాలున్నవారు దూతకర్మలు, నిర్ధనులు, సుఖరహితులు కాగలరు. గూళ్ళలు భుజసందుల్లో విషమత ఎముకల కలయిక గలవాడు లేనివాడవుతాడు, అంటే నిర్ధనుడవుతాడు. అవి సందులున్నంతగా ఉంటే భోగి, నిమ్నంగా ఉంటే దరిద్రులు అవుతారు. స్థూలంగా ఉంటే ధనికులవుతారు. పలకవలే నుండు కంఠమున్నవారు నిర్ధనులు. ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ ఉండే కంఠము గలవారు సుఖజీవనులు కాగలరు. మహిష సదృశ గ్రీవులు వీరులు, లేడి వంటి మెడగలవారు శాస్త్ర పారంగతులు అవుతారు. శంఖ సమాన కంఠమున్నవారు రాణులు, రాజులు. పొడవు మెడవారు సుకులు, భోజన ప్రియులు అవుతారు. రోమరహితంగా నున్నగా ఉండే పిరుదలను శుభలక్షణం, మరోలా ఉంటే అశుభలక్షణం. పుష్టిగా తిన్నగా విశాలంగా బలంగా వృత్తాకారంలో పూర్తిగా చాచితే మోకాళ్ళందేంత పొడవుగా భుజాలు ఉన్నవారు రాజులో తత్సమానం అవుతారు. చిన్న భుజాలు నిర్ధనులకుంటాయి. ఏనుగు తొండం వల్లే రుణభుజాలు శుభలక్షణం. భువనంలో వాయు ప్రదేశం కోసం ఏర్పాటు చేసిన ద్వారాలు ఆకారంలో ఉండే వేళ్ళు శుభలక్షణం. చిన్ని వ్రేళ్ళు మేధావులకుంటాయి. బల్లపరుపుగా ఉండే వేళ్ళు భృత్య లక్షణం. పెద్దవిగా ఉండే వేళ్ళు నిర్ధన లక్షణం. కృశించిన వేళ్ళు కలవాడు వినయ సంపన్నుడై ఉంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం. పులిపంజా లాంటి చేతులు బలీయ లక్షణం. అరచేతి భాగాలు అణిగిపోయినట్టుండే వారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా బలంగా సుగంధయుక్తంగా ఉండటం రాజలక్షణం. ముక్కలుగా భాగాలు కలిపినట్లుగా శబ్దం చేస్తూ ఉండే మణికట్టు గలవారు నిర్ధనులు, నీచ ప్రవృత్తి గలవారు కాగలరు. గోళాకారంలో లోతుగానున్న అరచేతులు ధనవంతులకుంటాయి. ఉన్నత కరతలమున్నవారు ధాతలు, విషమ భాగాలున్నవారు కఠోర మనస్కులు కాగలరు. లక్కరసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్న వారిలో వ్యభిచరించే లక్షణం ఉంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు. ఊక అంటే పొట్టు రంగులో గోళ్ళున్నవారు నపుంసకులవుతారు. కుటిలంగాను బద్దలుగాను గోళ్ళున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్ళున్నవారు తర్కం చేస్తారు. రాగి వర్ణంలో రక్తం కనిపిస్తూ ఉండే గోళ్ళున్నవారు రాజులు కాగలరు. బొటన వ్రేలితో యవచహనము అత్యధిక ధనప్రాప్తి గలవారికి ఉంటుంది. వైభవం కూడా ఉంటుంది. అంగుష్ట మూల భాగంలో యువచుహ్న వారికి అధిక పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. వేళ్లలోని పర్వాలు పొడవుగానున్నవారు పుత్ర పౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగగళులు దారిద్ర్య సూచకములు. సగనాంగుళములున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన 3 రేఖలు కరతల భాగాన్ని దాటుకుని పోయి వేళ్ల దాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణము. అరచేతిలో 2 మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలు, దాతలు అవుతారు. వజ్రాకారం ఉంటే ధనవంతులు, చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులు కాగలరు. మహారాజుల అరచేతుల్లో పరమ శుభకరములైన శంఖ, చక్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృడాల చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజుల కరతలంపై ఉంటాయి. అరచేతిలో త్రాటి గుర్తున్న వారికి గోధనం మెండుగా ఉంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, బిల్లు, బల్లె ఆకారంలో గుర్తులు అరచేతిలో ఉన్నవారు కూడా రాజులవుతారు. చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు. వేదిక ఆకారమున్నవారు అగ్నిహోత్రి అనే పదానికి అర్హులవుతారు.
నూయి, దేవకుల్యం, త్రికోణం ఉన్నవారు ధార్మికులు. అంగుష్టమూలంలో దళసరి రేఖలున్న వారికి కొడుకులు, పలుచటి గీతలున్న వారికి కూతుళ్ళు ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలం దాకా పయనించే రేఖ గలవారు 100 ఏళ్ళు జీవిస్తారు. కానీ ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే చెట్టు మీద నుండి క్రిందిపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగానున్న మానవులు దరిద్రులవుతారు. చిబుకం కృషించిపోయినట్లుండుట ధనహైన్యానికి, మాంసపుష్టితో నుండుట సంపన్నతకి సూచనలు. స్నిగ్ధంగా దిట్టంగా సమాన భాగంలో ఉండే సుందర తీక్షదట్టాలు శుభప్రదం. రక్తవర్ణంలో సమతలంగా నున్నగా పొడవుగా ఉండే నాలుక మంచి లక్షణం. ధనికుల ముఖాలు కొంచెం కోలగాను, నిర్ధనుల వదనాలు పొడవుగాను, రాజుల ముఖాలు సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగాను ఉంటాయి. పాపకర్ముని మొగము భయాక్రాంతంగాను, ధూర్తుని వదనం నలు పలుకలుగాను ఉంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకు, చిన్న ముఖాలు పీనాసులకు ఉంటాయి. భోగుల ముఖాలు సుందరంగాను, కాంతివంతంగాను, కోమలంగాను, మీసాలతోనూ ఉంటాయి. చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా ముడుచుకున్నట్లుగా ఎర్రని మీసాలతో ఎర్రని గడ్డంతో ఉంటుంది. స్త్రీ ముఖంతో గడ్డం మీసాలు ఉండవు. చిన్న చెవులు, ఎర్రని పెద్ద వెంట్రుకలు గలవారు పాపకార్యం చేస్తూ మృతి చెందుతారు. శంకువు ఆకారంలో చెవులున్నవారు రాజులవుతారు. కానీ చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణం ఉంటుంది. పెద్ద చెవుల వారు ధనికులవుతారు. గంటస్థలం క్రిందకున్నవారు భోగులవుతారు. పూర్ణంగా సుందరంగా ఉన్నవారు మంత్రులవుతారు. సుందరమైన నాసిక గలవారు సుఖజీవులవుతారు. శుష్కించినట్లుగా ముక్కు గలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివర భాగం భిన్నంగా ఉండి నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్య సంపన్నులు. కుచించుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు. చప్పెడిగా అణిగిపోయినున్న ముక్కు అకాల మృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగియున్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోళాలతో సాపుగా సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికుంటుంది. వక్ర ఉపాంత భాగాలతో నుండి పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకి, మధుపింగళ వర్ణంలో నేత్రాలు దురాత్ములకి ఉంటాయి. ఎంట్రకాయ కనుల వంటి కన్నులున్నవారు క్రూర కర్ముడులవుతారు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కనులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజలక్షణం. స్థూల నేత్రాల వారు మంత్రులవుతారు. నీలి కమలముల వంటి నయనాలున్నవారు విద్వాంసులు. నల్ల కలువవారు సౌభాగ్యశాలులు అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములు. ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులు కాగలరు. సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల సుఖాలను అనుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్ళు అల్పాయుష్కులవుతారు. విశాలంగా ఉండి పైకి లేచే కనులున్నవారు సుఖపడతారు. కనుబొమ్మలు విషమంగా ఉండేవారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా, ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా, వంపు తిరిగి ఉన్న కనుబొమ్మల గలవారు గొప్ప ధనికులై మహాభోగములను అనుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న ఖాళీ గల కనుబొమ్మలు నిర్ధనులకు, బాగా యొంగియున్న కనుబొమ్మలు అందని వారి పొందునందు కలిగే వారికి ఉంటాయి. అయితే వీరికి పుత్ర సంతానం ఉండదు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా వరిస్తూ ఉంటే ఆచార్యపీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణం. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తైన సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. క్రిందికి లోనికి వంగిన నుదురున్నవారు చెరసాల పాలవుతారు. ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుంటే నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకుని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటి మాటికి అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ. 100 ఏళ్ల ఆయుర్దాయం గలవార మస్తకంపై 3 రేఖలుంటాయి. 4 రేఖలు రాజలక్షణం. ఆయుర్దాయం 95. రేఖారహితమైన లలాటమున్నవారు 90 ఏళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్న వారిలో వ్యభిచరించే వారెక్కువ. నుదుటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే ఆ విధమైన రేఖలున్న వారు
80 ఏళ్ళు బ్రతుకుతారు, లేదా 6 లేదా 7 రేఖలున్నవారు 50 ఏళ్లే జీవిస్తారు. 7 కన్నా ఎక్కువ గీతలున్న వారిలో 40 సంవత్సరాలు బ్రతికేవారే ఎక్కువ. బల్లపరుపుగా అడిగినట్లుగా తల ఉండేవారికి పితృయోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల గల వారికి పాపం వైపే మనసు వెళుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక వెంట్రుకి మరవడం మంచిది. తద్విపరీతం ధనక్షేకరం, అతిశయారోక్షత అనగా మొరటతనం ఏ అంగంలోనూ మంచిది కాను. మరీ పేలవంగా రక్త మాంస రహితంగా ఉండే అంగాలన్నీ అశుభ సూచకాలే. మానవ శరీరంలో 3 అంగాలు విశాలంగా, మరో 3 గంభీరంగా, ఒక 5 పొడవుగా, చిన్నగా, 6 ఎత్తుగా, 4 పొట్టిగా, మరొక 7 రక్తవర్ణంలో ఉండటం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు. నాభి, స్వరస్వభూపం ఈ 3 గంభీరంగా ఉండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా ఉండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదలు పొట్టిగా ఉండాలి. నేత్రాంతాలు అనగా కను కులుకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు ఈ 7 రక్తవర్ణంలో ఉండాలి. దంతాలు, వేళ్ళు, పర్వాలు, గోళ్ళు, కేశాలు ఈ 5 పొడవుగా ఉండాలి. అలాగే స్తనాల మధ్య భాగము, 2 భుజాలు, దంతాలు, నేత్రాలు, నాసిక దీర్ఘంగా ఉండటం కూడా శుభలక్షణాలే. స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడి విధంగా తెలిపాడని విష్ణు భగవానుడు సూత మహర్షి ప్రవచించసాగాడు. 2 పాదాలు నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ ఉండే గూడతో, చిక్కని వేళ్లతో, ఉన్నత అగ్రభాగాలతో నుంట మహారాజ్ఞి లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్లాడిన వాడు తప్పనిసరిగా రాజవుతాడు. గూఢమైన చీలమండలు, పద్మపత్ర సమానాలైన అరికాళ్ళు శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామ రాణి అవుతుంది. రోమరహిత సుందర శిరావిహీన కోల జంఘలున్న స్త్రీ శుభలక్షణం. విస్తీర్ణ, పుష్టియుక్త, గంభీర, విశాల, దక్షిణావర్తనాభి, మధ్య భాగంలో త్రివళులు ఉత్తమ నారీ లక్షణాలు. రోమరహితంగా, విశాలంగా, నిండుగా, పుష్టిగా, చిక్కగా, ఒకదానికొకటి సర్వసమానంగా గట్టిగా ఉండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి. గ్రీవం రోమరహితంగా, ఓష్ణం, అధరం అరుణకాంతులమయంగా, ముఖం గుండ్రంగా, పుష్టిగా, దంతాలు కుంద పుష్పసమంగా, గొంతు కోయిల గొంతుల, ముఖం దాక్షిణ్యభావయుక్తంగా, కన్నులు కరుణరసాన్ని చిప్పులుతూ ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు. ఇతరుల సుఖాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు, వేధింపులు ఎలా చేయాలో కనీసం తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు. నీలి కమలాల వలె కళ్ళు, బాలచంద్రుడి వంటి వంపు తిరిగిన కనుబొమ్మలు, అర్ధచంద్రాకారంలో నుదురు గల స్త్రీకి సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా, సరి సమానంగా, పుష్టిగా ఉండే చెవులు శుభలక్షణాలు. దట్టంగా ఉండే కనుబొమ్మలు, ఎండినట్టుండే చెవులు శుభలక్షణాలు కావు. నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా ఉంగరాలు జరిగే జుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలో గాని, అరకాలిలో గాని అశ్వహస్తి, స్త్రీ, వృక్ష, యూప, బాణ, యవ, తోమర, ధ్వజ, చామర, హార, పర్వత, కుండల, వేది, శంఖ, చక్ర, పద్మ, స్వస్తిక, రథ, అంకుశాది గుర్తులలో కొన్ని ఉన్న స్త్రీలు రాజపత్నులవుతారు. ఇప్పుడు మనం చక్రాంకిత శాలగ్రామ శిలలో తీర్థ మహాత్యాలు 60 సంవత్సరాల పేర్లు గురించి ఈ గరుడ పురాణంలో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలారా, చక్రాంకిత శాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలు, సౌఖ్యాలు కలుగుతాయి. శాలగ్రామంలో చక్రాల సంఖ్య 1 ఉంటే దాని పేరు సుదర్శనం, 2 లక్ష్మీనారాయణ, 3 అచ్యుత, 4 చతుర్భుజ, 5 వాసుదేవ, 6 ప్రద్యుమ్న, 7 సంకర్షణ, 8 పురుషోత్తమ, 9 నవవ్యూహ, 10 దశాత్మక, 11 అనిరుద్ధ, 12 ద్వాదశాత్మక. 12 కన్నా నెక్కువగా ఎన్ని చక్రాలున్న ఆ శిలామూర్తి నామము అనంత భగవానుడే. సుందరమైన ఈ శాలగ్రామాలను పూజించిన వారికి కోరికలన్నీ తీరుతాయి. శాలగ్రామ ద్వారకాశిలలో సంగమం ఉండే చోట ముక్తి కూడా ఉంటుందని ఇలా చెప్పబడింది. శాలగ్రామ ద్వారకాశిలల సంగమం ఉండే చోట ముక్తి కూడా ఉంటుందని ఇలా చెప్పబడింది.
శాలగ్రామశిలా యత్ర దేవో ద్వారవతి భవః ఉభయో సంగమో యత్ర తత్ర ముక్తిర్నవ సంశయః. హే శంకరదేవ, శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుడిది